నెక్స్ట్ టాపిక్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్. అన్లైక్ అంటే ఏంది? డినామినేటర్స్ డిఫరెంట్ ఉంటుంది. డినామినేటర్స్ డిఫరెంట్ అంటే 4/3 ప్లస్ 4/4 అని రాసుకోవచ్చు, 5 అని రాసుకోవచ్చు. ఏ విధంగా ఉన్నా ఒకటే మెథడ్. ఇట్లా ఓన్లీ టూ మాత్రం ఉంటే ఒక మెథడ్ వాడతాం. ఏంది? బటర్ఫ్లై మెథడ్. బటర్ఫ్లై మెథడ్ మీన్స్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇక్కడ బటర్ఫ్లై ఫామ్ అయిందా? ఇక్కడ చూడండి, 4 × 4 ప్లస్ 3 × 4 బై ఇక్కడ 3 × 4 3 × 4 ఇక్కడ చూడండి, 4 4 16 ప్లస్ 3 4 12 3 4 12 బై 3 4 12 ఈక్వల్ టు 2. 16 ప్లస్ 12 ఈక్వల్ టు 28/12. ఆన్సర్ 28/12. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2 చూడండి, 4/7 ప్లస్ 3/4 ఉంది. ఇక్కడ 4 తీసుకున్నాము. బటర్ఫ్లై మెథడ్ వీ కెన్ అప్లై. సేమ్ 4 × 4 ప్లస్ 7 × 3 బై 7 × 4 ఈక్వల్ టు ఏమవుతుంది? 4 4 16 ప్లస్ 7 3 21 బై 7 4 28. వీటన్నిటిని యాడ్ చేసి ఎంత అవుతుంది? 37/28. ఇదొక మోడల్. నెక్స్ట్ ఇదే దానికి ఇంకో టైప్లో కూడా చేయొచ్చు. ఎల్సిఎం టైప్. ఎల్సిఎం టైప్ ఏ విధంగా చేద్దామో చూడండి. 4/9 ప్లస్ 3/7. ఇక్కడ చూడండి, 9కి 7కి ఎల్సిఎం. ఎల్సిఎం ఆఫ్ 9 7. రెండు డిఫరెంట్ టేబుల్స్ కాబట్టి డైరెక్ట్ 9 × 7 63 రాస్తాం. డినామినేటర్లో 63. ఇక్కడ 9 కావాలి కదా, 9 క్లోజ్ చేయండి. 9 క్లోజ్ చేస్తే మిగిలేది 7. 7 × 4 ప్లస్ 3. ఇక్కడ ఎంత ఉంది? డినామినేటర్ 7 ఉంది, అంటే 7 క్లోజ్ చేయాలి. 7 క్లోజ్ చేస్తే మిగిలేది ఎంత? 9. 9 × 3 ఈక్వల్ టు 2. 7 4 28 ప్లస్ 9 3 27/63. వీటి రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 65/63. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఎగ్జాంపుల్ 4. ఇవి 2 2 ఉన్నప్పుడు చేసే విధానం చూసినాం. ఇప్పుడు మోర్ దెన్ 2 ఉంటే ఏ విధంగా చేస్తాం? ఎగ్జాంపుల్ 2/8 ప్లస్ 3/4 ప్లస్ 3/9. ఈ విధంగా. ఇక్కడ ఎల్సిఎం దేనికి చేయాలి? 8 4 9. ఫస్ట్ 2 టేబుల్. 2 4 8 2 2 4. 2 తోటి 9 పోతుంది కాబట్టి 9 యాజ్ ఇట్ ఈజ్. 2 అగైన్ 2 2 4 2 1 2 9. ఈ రెండు డిఫరెంట్ టేబుల్స్ అదేవిధంగా రాయండి. 2 × 2 × 2 × 9. ఇక్కడ మనకి ఎంత కావాలి? 8. వెయిట్ని తీసుకుంటే 8 అవుతుంది. 2 2 4 4 2 8. ఈ 3ని క్లోజ్ చేస్తే మిగిలేదు ఎంత? 9. ఇక్కడ 9 ఇంటూ న్యూమరేటర్ ఎంత ఉంది? 2. 9 × 2. ఇక్కడ అడిషన్ తీసుకోండి. నెక్స్ట్ డినామినేటర్ ఎంత ఉంది? 4. వెయిట్ని మల్టిప్లై చేస్తే 4 వస్తుంది చూడాలి. 2 2 4 అంటే ఈ రెండు క్లోజ్ చేయాలి. ఈ రెండు క్లోజ్ చేస్తే మిగిలేదు ఎంత? 9 × 2. 9 2 18. 18 × 3 ప్లస్ మనకి ఇంకేం కావాలి? 9. 9 క్లోజ్ చేస్తే మిగిలేదు 2 × 2 × 2 8. 8 × 3. న్యూమరేటర్ 3 కాబట్టి 3 రాసుకున్నాం. బై ఇక్కడ చూడండి, 9 2 2 4 4 2 8 8 9 72. డినామినేటర్ 72. నెక్స్ట్ 9 2 18 ప్లస్ 18 3 24. 2 క్యారీ 54. 18 3 54 ప్లస్ 8 3 24/72. నెక్స్ట్ స్టెప్ వీటన్నిటిని అడిషన్ చేస్తాం. ఎంత అవుతుంది? 18 ప్లస్ 54 హౌ మచ్? 60 72. 72 ప్లస్ 24 ఎంత అవుతుంది? 6 96/72. ఇది ఆన్సర్. ఇది ఏంటి? అన్లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్. సబ్ట్రాక్షన్ ఆల్సో సేమ్.
బట్ ఎక్కడెక్కడ సబ్స్ట్రాక్షన్ సింబల్ ఉంటే ఆ విధంగా సబ్స్ట్రాక్షన్ అని చేస్తాం. చూద్దాం దాని నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, సబ్స్ట్రాక్షన్ విత్ అన్లైక్. అన్లైక్ అంటే ఏ విధంగా అన్నా సరే అన్లైక్. ఫర్ ఎగ్జాంపుల్ 4/7 మైనస్ 9/8 ఉంది. ఇంకో నెంబర్ కావాల్స్తే ఇంకో నెంబర్ కూడా తీసుకుందాం. 2/4 తీసుకుంటున్నాం. డిఫరెంట్ నెంబర్స్. 7, 8, 4కి ఎల్సిఎం. 7, 8, 4కి ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? 7 1 7, 8, 4. ఇక్కడ చూడండి, ఈ 2 టేబుల్స్ 4 టేబుల్ అవుతుంది. 4 తీసుకుంటున్నాం. 1 2 1. ఇంకా మిగిలేది 2. 7 × 4 × 2. 7 × 4 × 2. ఫస్ట్ మనకి ఏదైతే ఉంది డినామినేటర్ 7 కాబట్టి దేన్ని క్లోజ్ చేయాలి? 7ని. 7 క్లోజ్ చేస్తే ఎంత? 4 × 2. హౌ మచ్? 8. 8 4 ఇది రాసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ సింబల్ మైనస్ 9 రాసుకోండి. డినామినేటర్ 8. దేని క్లోజ్ చేస్తే 8 అవుతుంది. 4 2 8 అంటే ఈ 2 క్లోజ్ చేయాలి. క్లోజ్ చేస్తే మిగిలేది 7 × 7 మైనస్, ఇంకా ఇక్కడ న్యూమరేటర్ 2 ఉంది, ఇంటూ ఇక్కడ డినామినేటర్ ఏముంది? 4 అంటే మిడిల్ వన్. ఇవి 4 క్లోజ్ చేస్తే మిగిలేదు ఎంత? 7 × 2 అంటే 14 బై 7 4 28. 7 4 28 ఇంటూ 2. హౌ మచ్? 56. డినామినేటర్ 56. నెక్స్ట్ 8 4 32 మైనస్ 63 మైనస్ 28 బై 56. ఇక్కడ చూడండి, 32లోకించి 63 తీసేసింది. 63 మైనస్ 32 హౌ మచ్? 1 3 31. ఇది మైనస్ 31 మైనస్ 28 అంటే వీటి రెండింటిని యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 9 59/56. బట్ ఇక్కడ ఏముంది? మైనస్, 2 మైనస్లే కాబట్టి మైనస్ 59/56. ఇది సబ్స్ట్రాక్షన్ విత్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ అని కాదు, దేనికి అప్లై చేసినా ఇదే మెథడ్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్ ఇంప్రాపర్. ప్రాపర్ ఉంది కదా, ప్రాపర్ ఇంప్రాపర్, వీటికి కూడా సేమ్ మెథడ్, వేరే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, 4/7 అంటే ప్రాపర్ ఫ్రాక్షన్, 9/8 అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్, 2/4 అంటే ప్రాపర్ ఫ్రాక్షన్. వీటికి అడిషన్ అయినా సబ్స్ట్రాక్షన్ అయినా ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, అదే మెథడ్స్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముందంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్స్కి మనం ఇంప్రాపర్ లెక్కలు కన్వర్ట్ చేయాలి ఫస్ట్. అంటే ఎగ్జాంపుల్ 2 3 4. 2 3/4 అంటే చదువుతాం మనం. ఇక్కడ చూడండి, 2 ఉంది కదా, 2 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇంటూ ఇక్కడ సైడ్ ప్లస్ 2 × 4 అప్ సైడ్ ప్లస్ కదా, ప్లస్ 3 బై డినామినేటర్ ఏది ఉంటే అదే రాసుకోవాలి. 2 4 8 ప్లస్ 3/4 అంటే ఆన్సర్ 11/4. ఇంకోటి చూద్దాం, 3/2 7. ఇక్కడ చూద్దాం, 7 3 21 ప్లస్ 2/7. నెక్స్ట్ 23/7. ఇక్కడ అర్థమైందా? డౌన్ సైడ్ మల్టిప్లికేషన్, అప్ సైడ్ అడిషన్. డౌన్ సైడ్ పోయేటప్పుడు మల్టిప్లికేషన్ చేసి తర్వాత అడిషన్ చేస్తే అయిపోతుంది. 7 3 21, 21 ప్లస్ 2 23. డినామినేటర్ ఏది ఉంటే అదే రాసుకుంటాం బై 7. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్లలో అడిషన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అడిషన్ ఏ విధంగా చేస్తాం చూడండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ అడిషన్ అంటే ఏం లేదు, 4 2/3 ప్లస్ 2 1/3 ఉంది. ఇంకా కావాలంటే నెంబర్స్ ఇంకా వేరే విధంగా కూడా తీసుకోవచ్చు. 4 × 3, 4 3 12, 12 ప్లస్ 2 14/3 ప్లస్ 3 × 2 ఎంత? 6, 6 ప్లస్ 1 7/3. ఆల్రెడీ ఇది మనకి ఏ విధంగా అనిపిస్తుంది అంటే లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్స్ ఆల్రెడీ వచ్చు కాబట్టి 14 + 7 ఎంత? 21/3. ఇది ఆన్సర్. ఒకవేళ అన్లైక్ ఫ్రాక్షన్ వచ్చినా సరే మనకు అన్లైక్ ఫ్రాక్షన్స్ కూడా అడిషన్స్ వచ్చాయి కదా, ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇది అడిషన్. మరి సబ్స్ట్రాక్షన్ ఎట్లా సార్ అంటే ఆల్రెడీ మనకు సబ్స్ట్రాక్షన్స్ కూడా నేర్చుకున్నాం. ఇక్కడ డివిజన్స్ మల్టిప్లికేషన్స్ కూడా అయిపోయినాయి. దీంతో మనం టోటల్ ఫ్రాక్షన్స్ యొక్క
అన్ని టైప్ అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రాక్షన్స్ ఆల్ టైప్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. అన్ని మోడల్స్ కవర్ చేసినాం. ఇంకేమైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.